గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట గారి ఖాతాలో మరో హిట్ వచ్చింది. నిజంగా సీక్వెల్ అంటే ఇలా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో ఏదైతే చూపించారో దానికి అనుగుణంగా ప్రతి పాయింట్ ఏ పాయింట్ మిస్ కాకుండా చేయడం అనేది చాలా రేర్ తక్కువ మంది చేస్తారు. బట్ ఈ సినిమాలో కోన వెంకట గారు వేరే లెవెల్ గా యూజ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ఏం చేయాలి సినిమాకి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేశారని అనుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆ లొకేషన్స్ వాళ్ళు చూపించినప్పుడు ఏ వేలో చూపిస్తారో ఊటీని, ఇదంతా చాలా అంటే చూడ్డానికి చాలా ఎంజాయ్ చేసేలాగా అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే గీతాంజలి 1 లో గీతాంజలి గారిని అంజలి గారు రావు రమేష్ గారిని చంపేస్తారు. సో వాళ్ళ కొడుకు రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళ కొడుకు ఎవరు అనేది వీళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళని తీసుకొచ్చి ఎలా దెయ్యం చేతే మా నాన్నని చంపేశారు కదా దెయ్యం చేత, సో నేను కూడా అలాగే చేయాలి అనుకుని చేయబోయినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకుంటారు అనేది స్టోరీ. ఈ స్టోరీలో మనల్ని ఎంత భయపెట్టాలో అంత భయపెడతారు, మనల్ని ఎంత నవ్వించాలో అంతకంత నవ్విస్తారు. ఇందులో మెయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పుకోవాల్సిన సునీల్ గారిది, సత్యాబ్రోజ్. దెయ్యాలతో కూడా ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నవ్వుకోవచ్చా, దెయ్యాలంటే భయపడతాం కదా, వావ్ ఏం చేశారా బాబు అనిపిస్తారు. ఇంకోటి ఇందులో మన రవిశంకర్ గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే ఆయన దెయ్యంగా చేసిన దానికన్నా ఆయన వాయిస్ ఓవర్కి వచ్చే భయం షేక్ అయిపోతాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆయన సౌండ్ వస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ఇందులో అన్యాయం చేశారన్న ప్రియా ఆంటీ దేవేంద్ర మరీ దారుణంగా అనిపించింది నాకైతే. కానీ దెయ్యంగా కూడా చాలా. గీతాంజలి సినిమా ఎలా ఉంది బ్రో? గీతాంజలి 2 అరే అన్న, గీతాంజలి 2 మాత్రం ఇచ్చి పడేసింది అన్నారు. ఏముందన్న సినిమా, దయ్యాలను పెట్టి సినిమా తీసిన డైరెక్టర్. ఆ సినిమా చూస్తుంటే మాత్రం అసలు ఆ సీన్ చూస్తుంటే మాత్రం జలక్ ఉంటాయన. అంటే సినిమా మాత్రం సమ్మర్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటే మరి భయంకరంగా ఏం లేదు, ఒక డేంజర్ అనేది ఏం లేదు. జస్ట్ ఒక చూసినాం, ఒక సాటిస్ఫాక్షన్ కామెడీ అయిందా అంతవరకు చూస్తాం. కానీ మనం ఇక్కడ మనకు ఒక భయంకరం ఏమి ఉండదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కామెడియన్స్ పోటీ పడి తీసిరు సినిమా. అంటే ఒకరికి ఒకరు తక్కువ ఎక్కువ కాకుండా కూడా అందరు పర్ఫెక్ట్ గా తీసిరు సినిమా. అంటే ఒక సునీల్ తీసుకోండి, ఒక మన అలీ గారు తీసుకోండి, ప్రతి ఒక్కరు ఇలా కామెడియన్స్ అందరిని పెట్టిరు, ఎంత ఎంజాయ్ చేస్తారు. సినిమా కూడా చాలా బాగుంది, సూపర్. గీతాంజలి 2 ఎలా అనిపించింది బ్రో మూవీ? అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా మామూలుగా లేదు సినిమా. అంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. మంచి కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, భయంకరంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ హారర్ కానీ అవన్నీ సీన్లు ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది కామెడీ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలీ గారి కామెడీ అలా కామెడీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలు కామెడీ కాదు, ఇటు కామెడీకి కామెడీ ఉంది, ఇటు భయం కూడా అనిపిస్తుంది. దయ్యాలతో 3 దయ్యాలతో కోటలో మొత్తం మామూలుగా లేదు ఎలిమెంట్స్ అయితే. అంజలి గారి క్యారెక్టర్ చెప్పాలి. అంజలి గారు అయితే యాక్టివ్ గా తిరిగి తీసేసారు. లాస్ట్ లో మా ఫైటింగ్ చేస్తుంటే ఆమె శారీలో, భరతనాట్యం శారీలో అంతా చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇలాంటి సినిమా పార్ట్ 2 వస్తుందంటే ఎలానో ఉంటాను అనుకుంటాం, కానీ పార్ట్ 2 అయితే నాకు చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 జెన్యున్ గా నచ్చింది నాకు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. వైజాగ్ సత్య, సునీల్ గారు కానీ ఇంకా వైజాగ్ సత్య గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సెకండ్ హాఫ్ లో వస్తాయి భయ. కామెడీ సీన్లు ప్రతి సీన్లు మీరు నవ్వుకుంటారు. సో సీరియల్ ఇది కదా నా సినిమా కావాల్సింది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీరియల్ గానే ఉన్నాం, అసలు ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ సినిమా ఇది పక్కా నచ్చింది నాకు. నిజంగా బాగుంది బ్రో. గీతాంజలి 2 ఎలా అనిపించింది బ్రో? గీతాంజలి 2 గీతాంజలి చూసినప్పుడు వావ్ అనిపించింది, ఇది చూడంగానే వావ్ అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ అట్లా తీసుకెళ్తూ క్లారిటీగా గీతాంజలి 1 2 లో క్లారిటీగా చూపించి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నిజంగా కామెడీ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఇప్పటికీ నవ్వు తలుచుకుంటూనే నవ్వు వస్తుంది. వేరే దయ్యంగా చేసిన క్యారెక్టర్ షూటింగ్ కూడా దయ్యాలతో షూటింగ్ ఇస్తారు. నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ లాస్ట్ లో బీజిఎం వస్తుందండి. ఒక బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బీజిఎం. ఫైట్ కూడా ఏదో చిన్న సినిమాలో ఏదో కాంప్రమైజ్ అయినట్టు కాదు, నెక్స్ట్ లెవెల్ లో ఫైట్ పెట్టారు. ఖచ్చితంగా మీరు థియేటర్ కి వచ్చి వాచ్ చేయండి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రివీల్ చేయడం మీరు చూస్తే ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ, ఏ సినిమా కానీ స్టోరీలో తీసుకెళ్ళడానికి కొద్దిగా ఉంటుంది. బట్ మీకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ లాగా ఎక్కడ అంటే సో స్టోరీలో తీసుకెళ్ళడం అనిపిస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ గారు 100% కోన వెంకట గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో నేను ఈ రీసెంట్ టైమ్ లో ఇంత ఎంజాయ్ చేయగల సినిమా అయితే ఇదే. విత్ కామెడీ, విత్ స్టోరీ, విత్ డైలాగ్, విత్ ప్రతి 24 క్రాఫ్ట్స్ ఒక ఇంత ఇంట్రెస్ట్ గా పనిచేసి ఒక ప్యాషన్ తో చేస్తారో ప్రతి ఒక్క అంటే సినిమా ఆర్టిస్ట్ల కష్టాలు
అంటే ఎక్కువ లాక్ చేయకుండా సింపుల్ గా సో అది ఎక్కడ నాకు అనిపించలేదు. బట్ సినిమాలకి అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది ఎలా అనిపించింది బ్రో? భయ్యా గీతాంజలి ఫస్ట్ చూసాం కదా, ఈ సెకండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నిజం చెప్తున్నా. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, డైలాగ్స్ భయ నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా డబల్ నిజంగా 2 times బెటర్ అనిపించింది ఈ సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని పంచ్ డైలాగ్స్ ఆత్రేయ, ఆరుద్ర ఆల్రెడీ మనం ఫస్ట్ హాఫ్ లో చూసాం కదా, వాళ్ళ కంటిన్యూషన్ గా ఈ సినిమాలో డైలాగ్స్ పెంచి పంచ్ డైలాగ్స్ చేసుకున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒక దెయ్యాలను పెట్టి సినిమా తీయడం, అంటే బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా దెయ్యాలను వాడుకోవడం, గ్రాఫిక్స్ లేకుండా దెయ్యాలతోటి గ్రాఫిక్స్ చేయడం అంటే అల్టిమేట్ అనిపించింది. ఆ స్టోరీ లైన్ తీసుకున్న డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా ఎంతో మంది ఎన్నో సినిమాలు తీశారు, హర్రర్ మూవీస్ దెయ్యాలతో ఆడుకోవడం, దెయ్యాలతో కాంట్రీ చేయడం, కానీ ఇది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో చిన్నగా ఒక రావు రమేష్ గారు రావడం, అక్కడ చిన్న క్లైమాక్స్ లో మాత్రం చిన్న క్లమ్జీ అనిపించింది. సో ఆ క్లైమాక్స్ కూడా చూసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండు. ఆ క్లైమాక్స్ ఒకటి తప్ప సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్. దీనికి ఖచ్చితంగా 5 star రేటింగ్ ఇవ్వచ్చు. ఆ రేంజ్ లో ఉంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ చాలా క్యూట్ గా, చాలా గ్లామర్ గా వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. బ్రో గీతాంజలి ఎలా అనిపించింది బ్రో మూవీ? నిజంగా నా ఏంటంటే గీతాంజలి అని అంటే గీతాంజలిని మించిపోయే లెవెల్లో గీతాంజలి 2 సినిమా వచ్చింది. నిజంగా డైరెక్టర్ శివ గారు ఏంటంటే ఒక సరైన ఒక హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అన్ని ఎలివేషన్స్ కలుపుకొని నిజంగా ఎక్సలెంట్ గా తీశారు మూవీని. నిజంగా ఎక్కడ కూడా సినిమా అయితే బోరింగ్ అనిపించలేదన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కామెడీ సీన్ గానీ, ఒక హర్రర్ సీన్ గానీ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గానీ, నిజంగా ఆలీ గారికి ప్లస్ ఆ బొమ్మకు ఇద్దరికి మధ్యలో ఉన్న కామెడీ సీన్స్ కి అయితే థియేటర్ లో పడి నవ్వుకున్నాం భయ్య. అసలు నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ గానీ అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మామూలుగా లేదు భయ్య, ఇచ్చి పడేశారు. అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ లెవెల్లో ఉంది. నిజంగా ఈ సినిమా నిజంగా ఏంటంటే మేము ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఎవ్రీ ఫ్రైడే రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా థర్స్డే రోజు రిలీజ్ అయిందంటే నిజంగా మూవీ యూనిట్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే రిలీజ్ చేస్తారో అని చెప్పేసి థియేటర్ లో చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ పార్ట్ మించిపోయి వెళ్ళిపోయింది అన్న. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ నడిచిందంటే ఫస్ట్ పార్ట్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దానికంటే మాకు నచ్చిన సినిమాలలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు నచ్చింది ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత ఆ రేంజ్ మించిపోయే లెవెల్లో నచ్చిన సినిమా అని అంటే గీతాంజలి సినిమా అన్న. నిజంగా ఆడియన్స్ అందరికి తప్పకుండా నచ్చుతుంది. స్టార్టింగ్ సునీల్ గారి కామెడీ బాగున్నా బ్రో? సునీల్ గారి కామెడీ సెకండ్ హాఫ్ లో వస్తారన్న. సునీల్ గారు సెకండ్ హాఫ్ లో వస్తారు. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే అసలు ఆయన కామెడీ ఎక్స్ప్రెషన్స్ కానీ, అతను యాక్టింగ్ చేసేటప్పుడు సీరియస్ గానే చేస్తారు కానీ ఆడియన్స్ మాత్రం చాలా నవ్వుకునే సీన్స్ చాలా ఉన్నాయి ఇందులో. సునీల్ గారి యాక్టింగ్ అయితే నిజంగా ఇరగదీసి పడేశారు. ఆడియన్స్ అయితే చాలా అసలు కడుపుగా నవ్వించే సినిమా ఇది. ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ వచ్చి మీరు టికెట్ తీసుకొని వచ్చి చూసే సినిమాలలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు డిసప్పాయింట్ అయ్యే సీన్స్ అయితే ఎక్కడ కూడా లేవు. అసలు ఏ ఆడియన్స్ కూడా ఎవరు కూడా అసలు డిసప్పాయింట్ అవ్వడానికి ఆస్కారమే లేదు. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, అన్ని ఉన్నాయన్న. ప్రతి ఒక్కటి మూవీకి ఎలాంటి ఎలివేషన్స్ అయితే కావాలి, ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని ఆడియన్స్ వస్తారో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ కి మించిపోయే లెవెల్లో ప్రతి ఒక్కటి 100% న్యాయం జరిగింది మూవీలో. ప్రతి ఒక్క ఆడియన్స్ రండి, థియేటర్ కి వచ్చి చూడండి, ఆదరించండి. మళ్ళీ వచ్చింది నిజంగా మళ్ళీ రావడం చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ గోడ మీద సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చిట్టి చిలకమ్మ ఏముంది ఆ సినిమా నాకు చాలా బాగా అనిపించింది. సో మేకప్ ఒక సినిమాకి అయితే అరటిపండు జాపండి సినిమా కొడితే బాగుంటుంది. సో నిజంగా గోడ మీద బల్లి తన అందరితో చంపేసింది. నిజంగా చెప్పిన ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే సినిమా లాగ్ అవుతుందన్న ఫీలింగ్ వస్తున్నప్పుడు కూడా ఎంట్రల్ సీన్ లాగానే ఇదే అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ పెట్టిన సీన్ సెకండ్ హాఫ్ పెట్టినప్పుడు ఆ సినిమా ఇటు కూడా తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. సో మెయిన్ ఒక సాంగ్ ఉంటాను, డాడీ సంబంధించిన సాంగ్ ఉంటుంది, చాలా బాగా విలన్ కూడా ఎమోషన్స్ ఉంటాయని బాగా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ లో మన సురేష్ కునేట్ రావడం కానీ, దిల్రాజ్ రావడం కానీ సినిమా చాలా బాగుంది. దిల్రాజ్ తో కూడా కామెడీ జనరేట్ ఇప్పించారు, అది బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో సునీల్ ఎంట్రీ కానీ, మా సత్యతో కామెడీ చాలా బాగా అనిపిస్తుంది. సో ఈవెన్ అంజలితో కూడా కొన్ని కామెడీ సీన్ జనరేట్ చేస్తారు. సినిమా మరి హర్రర్ సీన్ అయినప్పుడు కూడా హర్రర్ సీన్స్ ఎక్కువ లేకపోయినప్పుడు సినిమా కామెడీ ఒక ప్లాట్ఫామ్ బాగా నిలిచింది. సో కామెడీతో సినిమా ప్రతిష్టం క్లైమాక్స్ మరి మనం ఊహించంత ఓకే బాగా అనిపించింది. వర్క్ వర్మ ఫీలింగ్ నాకు వచ్చింది, ఓకే అనిపిస్తుంది నాకైతే.